కర్నూలు జిల్లాలోని కొసిగి మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన క్రీడాకారులతో మాట్లాడారు. క్రీడాకారుల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జట్టు విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పోరాడాలని ఆయన సూచించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మంత్రాలయం నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం ఒక స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తారని రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో ప్రతిభ చూపిన క్రీడాకారులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కూటమి నాయకులు, క్రీడాకారులు మరియు ఇతరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడలకు కూడా ఈరోజు ఈ కబడ్డీ పోటీలు జరగడం వల్ల ఇంకా ఉత్సాహం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇందాక నర్సిరెడ్డి గారు చెప్పినట్లు కానీ మన వెంకటేష్ అడిగినట్లు కానీ స్టేడియం ఇంతకుముందు శాంక్షన్ అయింది.